శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు 12 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కుంభరాశివారికి ఈరోజు ఆర్థికంగా అత్యంత అదృష్టవంతమైన రోజు. అదృష్టం బలంగా ఉండటం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారం మరియు వాణిజ్యం మెరుగ్గా ఉంటాయి. ఇది మీ లాభాలను గణనీయంగా పెంచుతుంది. అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ఈరోజు మీకు అనేక లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధమైన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మీ పెట్టుబడులు మరియు ఆర్థిక వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పెద్దలతో లేదా అనుభవజ్ఞులైన వ్యక్తులతో సమావేశాలు జరగటం వల్ల వారి సలహాలు మీకు ఆర్థికంగా లాభిస్తాయి. ప్రయాణ అవకాశాలు పెరగటం వల్ల వ్యాపార సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కలిసివస్తాయి. లావాదేవీలలో సౌలభ్యం పెరుగుతుంది, అంటే ఆర్థిక ఒప్పందాలు మరియు లావాదేవీలు సులభంగా మరియు సజావుగా పూర్తవుతాయి. సహకార భావనను కొనసాగించడం ద్వారా, భాగస్వామ్య వ్యాపారాలలో లేదా బృందంతో కలిసి పనిచేయడం ద్వారా కూడా మీరు ఆర్థికంగా లాభపడతారు. స్నేహితులు మరియు సహోద్యోగుల సాంగత్యం కూడా కొత్త ఆర్థిక అవకాశాలకు దారితీయవచ్చు. మొత్తం మీద ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరియు సంపదను పెంచుకోవడానికి ఒక అద్భుతమైన రోజు. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా మరియు చురుకుగా ఉంటుంది. అదృష్టం బలంగా ఉండటం మరియు అన్ని పనులు అనుకున్నట్లుగా జరగటం మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. మీలో ఆనందం, ఆశావాదం వెల్లివిరుస్తాయి. అనుకూలత శాతం ఎక్కువగా ఉండటం వల్ల మీలో ఎలాంటి ఒత్తిడి లేదా ఆందోళన ఉండదు. ప్రయాణ అవకాశాలు పెరగటం మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచుతుంది మరియు కొత్త ప్రదేశాలను చూడటం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మీరు అన్ని రంగాలలోనూ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నందున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. సహకార భావన, స్నేహితులు మరియు సహోద్యోగులతో సమయం గడపటం వంటివి మీ సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఇంతటి ఉత్సాహంలో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ప్రయాణాలలో ఉన్నప్పుడు ఆహారం మరియు నీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చురుకుగా ఉన్నప్పటికీ మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వటం మరచిపోవద్దు. మొత్తం మీద మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండూ ఈరోజు చాలా బలంగా మరియు సానుకూలంగా ఉంటాయి. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా చాలా విజయవంతమైన మరియు అదృష్టవంతమైన రోజు. మీ అదృష్టం బలంగా ఉండటం వల్ల మీరు మీ లక్ష్యాలను వేగంగా చేరుకుంటారు. కార్యాలయంలో అన్ని వైపులా అద్భుతమైన పనితీరును కనబరుస్తారు. మీరు కోరుకున్న పనులు పూర్తవుతాయి. బహుశా మీరు ఎప్పటినుంచో ఆశిస్తున్న ప్రాజెక్ట్ లేదా బాధ్యత మీకు లభించవచ్చు. వ్యక్తిగత విషయాలు ఊపందుకోవడం వల్ల మీ కెరీర్ వృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ప్రయాణ అవకాశాలు పెరగటం వల్ల ఆన్సైట్ అవకాశాలు లేదా కంపెనీ పనిమీద ఇతర ప్రదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. సహోద్యోగులతో మరియు ముఖ్యంగా పెద్దలతో అంటే సీనియర్లతో సమావేశాలు ఉంటాయి. వారి మార్గదర్శకత్వం మరియు మద్దతు మీకు లభిస్తుంది. స్నేహితులు మరియు సహోద్యోగుల సాంగత్యం మీకు లభిస్తుంది. ఇది కార్యాలయంలో స్నేహపూర్వకమైన మరియు సహకార వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ప్రమోషన్ లేదా ముఖ్యమైన గుర్తింపు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రణాళికాబద్ధమైన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మీ పని చాలా వ్యవస్థీకృతంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది. మొత్తం మీద ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన పురోగతిని సాధించే రోజు. కుంభరాశి వ్యాపారస్తులకు ఈ రోజు అదృష్టం తలుపు తడుతోంది. మీ వ్యాపారం మరియు వాణిజ్యం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. అదృష్టం బలంగా ఉండటం వల్ల మీరు తీసుకునే రిస్కులు కూడా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. లక్ష్యాలను వేగంగా సాధిస్తారు మరియు కోరుకున్న ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక ప్రయోజనాలు గణనీయంగా పెరుగుతాయి. అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మార్కెట్లో మీకు అనుకూలంగా ఉండే అనేక అవకాశాలు వస్తాయి. వాటిని వెంటనే అందిపుచ్చుకోవాలి. ప్రణాళికాబద్ధమైన అంశాలపై అంటే మీ వ్యాపార వ్యూహాలు మరియు విస్తరణ ప్రణాళికలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణ అవకాశాలు పెరగడం వల్ల కొత్త మార్కెట్లను అన్వేషించడానికి లేదా విదేశీ భాగస్వాములతో సంబంధాలు ఏర్పర్చుకునే అవకాశం లభిస్తుంది. లావాదేవీలలో సౌలభ్యం పెరుగుతుంది, అంటే ప్రజలతో క్లయింట్లు
సరఫరాదారులు మరియు భాగస్వాములతో సమన్వయం పెరుగుతుంది. పెద్దలతో లేదా అనుభవజ్ఞులైన వ్యక్తులతో సమావేశాలు జరగటం వల్ల వారి అనుభవం మరియు సలహాలు మీ వ్యాపారానికి కొత్త దిశను చూపిస్తాయి. సహకార భావనను కొనసాగించడం ద్వారా మీ బృందం మరియు భాగస్వాముల పూర్తి సమర్థనతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. కుంభరాశి విద్యార్థులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన మరియు అదృష్టవంతమైన రోజు. అదృష్టం బలంగా ఉండటం వల్ల మీరు కష్టపడి చదివిన దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. లక్ష్యాలను అంటే పరీక్షలలో అత్యుత్తమ గ్రేడ్లు సాధించడం లేదా పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం వంటివి వేగంగా చేరుకుంటారు. మీరు కోరుకున్న పనులు అంటే మీకు ఇష్టమైన కోర్సులో అడ్మిషన్ పొందడం లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో విజయం సాధించడం వంటివి పూర్తవుతాయి. అనుకూలత శాతం ఎక్కువగా ఉండటం వల్ల మీ ఏకాగ్రత మరియు గ్రహణశక్తి అద్భుతంగా ఉంటాయి. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రయాణ అవకాశాలు, బహుశా విద్యాసంబంధిత పర్యటనలు లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రణాళికలు ముందుకు సాగుతాయి. స్నేహితులు మరియు సహధ్యాయుల సాంగత్యం మీకు లభిస్తుంది. గ్రూప్ స్టడీస్ చాలా ఫలవంతంగా ఉంటాయి. పెద్దలతో అంటే మీ ఉపాధ్యాయులు లేదా ప్రొఫెసర్లతో సమావేశాలు ఉంటాయి మరియు వారి మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. కుంభరాశివారికి ఈ రోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ విజయం మరియు అదృష్టం తెచ్చివచ్చే అతివిశ్వాసాన్ని నివారించడం ముఖ్యం. మొదటి జాగ్రత్త, వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం. అదృష్టం బాగుందని నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాని నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించండి. రెండవది, సహకార భావనను కొనసాగించటం. మీకు అన్నీ తెలుసుననే గర్వంతో ఉండకుండా స్నేహితులు, సహోద్యోగులు మరియు పెద్దల సలహాలను మరియు సహకారాన్ని స్వీకరించండి. బృందంతో కలిసి పనిచేయడం మీకు మరిన్ని విజయాలను అందిస్తుంది. మూడవది, ప్రణాళికాబద్ధమైన అంశాలపై దృష్టి పెట్టండి. అదృష్టం కలిసి వస్తున్నప్పటికీ ప్రణాళిక లేకుండా ముందుకు సాగవద్దు. మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకొని వాటిని చేరుకోవడానికి ఒక వ్యూహాన్ని అనుసరించండి. నాల్గవది, ప్రయాణాలలో చురుకుగా ఉన్నప్పటికీ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవటం మరచిపోవద్దు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ అదృష్టవంతమైన రోజును ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారు. కుంభరాశివారికి ఈ రోజు కుటుంబ జీవితం చాలా ఆనందంగా మరియు సామరస్యంగా ఉంటుంది. అదృష్టం బలంగా ఉండటం మరియు అన్నింటా విజయం సాధించటం కుటుంబంలో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. కోరుకున్న పనులు పూర్తవ్వడం వల్ల కుటుంబానికి సంబంధించిన కోరికలు లేదా ప్రణాళికలు నెరవేరుతాయి. వ్యక్తిగత విషయాలు ఊపందుకోవడం వల్ల కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించబడతాయి. ప్రయాణ అవకాశాలు పెరగడం వల్ల కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పెద్దలతో సమావేశాలు ఉంటాయి అంటే మీరు కుటుంబ పెద్దల ఆశీర్వాదం మరియు మార్గదర్శకత్వం పొందుతారు. వారితో మీ సంబంధాలు బలపడతాయి. ప్రజలతో సమన్వయం పెరగటం వల్ల బంధువులతో మరియు కుటుంబ స్నేహితులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులు మరియు సహోద్యోగుల సాంగత్యం లభిస్తుంది. వారిని మీరు మీ ఇంటికి ఆహ్వానించి సంతోషంగా గడపవచ్చు. సహకార భావనను కొనసాగించడం ద్వారా కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఐక్యంగా ఉంటారు. మొత్తం మీద ఇది కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే రోజు. కుంభరాశివారికి ఈరోజు వారి జీవిత స్వాతితో సంబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు అనుకూలత వెల్లివిరుస్తాయి. మీరు కోరుకున్న పనులు పూర్తవటం అంటే బహుశా మీరు భాగస్వామితో కలిసి మీరు ప్లాన్ చేసుకున్నవి నెరవేరటం మీ ఇద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వ్యక్తిగత విషయాలు ఊపందుకోవటం వల్ల మీ ఇద్దరి మధ్య ఏవైనా అపార్థాలు ఉంటే తొలగిపోయి సాన్నిధ్యం పెరుగుతుంది. లావాదేవీలలో సౌలభ్యం పెరగటం వల్ల ఆర్థిక విషయాలలో ఇద్దరి మధ్య పూర్తి అవగాహన మరియు పారదర్శకత ఉంటాయి. ప్రయాణ అవకాశాలు పెరగటం వల్ల మీ భాగస్వామితో కలిసి ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఇది మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. స్నేహితులు మరియు సహోద్యోగుల సాంగత్యం ఉన్నప్పటికీ మీరు భాగస్వామికి ప్రాధాన్యత ఇస్తారు. పెద్దలతో సమావేశాలు అంటే ఇరు కలుబుల పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించటం మీ వైవాహిక జీవితానికి బలాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద ప్రేమ, సహకారం మరియు అదృష్టంతో నిండిన రోజు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.